నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీ ఎస్సీ బీసీ ఎంబీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు మాత్రం ఆర్థిక సాయం అందించి వ్యాపార అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే। ఈ నెల 17వ తారీఖు నుండి వచ్చే నెల 5వ తారీఖు మాత్రం అప్లికేషన్లకు గడువు కూడా విధించింది। ఇక OBMMS అనే వెబ్సైట్లో మాత్రం ఎక్కడ వివిధ సామాజిక వర్గాల ద్వారా అక్కడ ఇచ్చిన ఆప్షన్లలో కూడా ఏదైతే దరఖాస్తుకు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఇచ్చింది। అయితే ఈ పథకం విషయంలో మాత్రం చాలామంది ఆశావాళ్ళకు మాత్రం చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు। చాలామంది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ను కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే అధికారికంగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది। అర్హతలను కానీ వివిధ అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు తయారు చేసింది। ఇక ఆ నిబంధనలు గైడ్లైన్స్లో ప్రధానంగా ఉన్న అంశాలను బట్టి చూస్తే మాత్రం ప్రధానంగా వయసు సంబంధించిన వారికి చాలామంది సందేహాలు వచ్చిన నేపథ్యంలో కూడా దానికి క్లారిటీ ఇచ్చారు। వ్యవసాయ ఆధారిత యూనిట్లు చేసుకునే వారికి మాత్రం 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు అయితే వయసు పరిమితి ఇచ్చింది। ఇక నాన్ అగ్రికల్చర్ సంబంధించిన యూనిట్లకు మాత్రం 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు మాత్రం అనుమతిని ఇచ్చింది। ఇక ప్రధానంగా ఈ పథకం యొక్క లక్ష్యం కనుక చూస్తే మాత్రం సుమారు 5 లక్షల మందికి మాత్రం ఈ యొక్క ఆర్థిక సాయం అందించాలి। తద్వారా దాదాపు 6,000 కోట్ల నుండి 8,000 కోట్ల వరకు ఆర్థిక సాయానికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా ప్రభుత్వం కూడా సిద్ధమైంది। వివిధ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశం లక్కే అవకాశం ఉన్నట్టు కూడా ఈ పథకం యొక్క ఉద్దేశం। అయితే కీలకంగా మరొక అభ్యంతరం ఏంటంటే రేషన్ కార్డు నిబంధన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినాయి। చాలామందికి రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేదు, ఇటు ఈ పుట్టింట్లో లేదు। కొంతమంది ఉదాహరణకు మహిళల విషయానికి వస్తే మాత్రం ఇటు పుట్టింట్లో రేషన్ కార్డు తీసేశారు, అలాగే పెళ్ళైన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు। అలా మహిళలతో పాటు చాలామంది కూడా రేషన్ కార్డులో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా లేని పరిస్థితి ఉన్నది। వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినాయి। ఈ నేపథ్యంలో సర్కార్ అయితే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ కూడా ఇచ్చింది। ఎవరైతే అర్హులు ఉన్నారో, అర్హులకు రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వారు మాత్రం మండల ఆఫీసులో మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని కూడా తాజా గైడ్లైన్స్లో పెట్టారు। ఇక ఆదాయ ధృవీకరణ పత్రం విషయంలో మాత్రం ప్రధానంగా ఆదాయం సంబంధించిన నిబంధన కూడా సర్కార్ గైడ్లైన్స్లో పెట్టింది। గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 1,50,000 లోపు ఉన్న వారికి ఈ పథకంలో అర్హులుగా భావించింది। దాంతోపాటు ఇక పట్టణ సంబంధించిన వారికి మాత్రం 2 లక్షల పరిమితి లోపు ఉన్న వారికి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అర్హులుగా గుర్తించింది। ఇక ఒక్కొక్క నిబంధన ప్రకారం చాలా అంశాలు కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది। ఇందులో కుటుంబానికి ఒక్కరికే అవకాశం ఇచ్చింది। ఈ 5 ఏళ్ల లోపు కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఇచ్చింది। మిగతా వారు కూడా ఎవరికి ఈ పథకంలో అర్హులుగా అయ్యే అవకాశం లేదు, వారు అప్లై చేసుకున్నా కూడా వచ్చే అవకాశం లేదు। ఇక దీనికి సంబంధించి వచ్చే నెల 5వ తారీఖు చివరి తేదీ ఉంది। ఆ తర్వాత 6 నుండి 20వ తారీఖు వరకు మాత్రం కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలలో ఎవరైతే అప్లికేషన్లు ఉన్నారో ఆ అప్లికేషన్ సంబంధించిన పరిశీలన పూర్తవుతుంది। ఆ పరిశీలన తర్వాత అర్హుల ఎంపిక కూడా ఉంటుంది। ప్రధానంగా కమిటీలకు మాత్రం జిల్లా స్థాయిలో మాత్రం కలెక్టర్ను అధ్యక్షుడిగా చేశారు। ఇక కలెక్టర్ చైర్మన్ పాత్రలో ఉంటూ కూడా ఇటు మండలాల వారిగా గ్రామాల వారిగా ఆయన డైరెక్ట్ చేస్తారు। మండలంలో ప్రధానంగా ఎంపీడీఓ పరిధిలో మాత్రం ఇక ఈ యొక్క ప్రాసెస్ అయితే కొనసాగుతుంది। జూన్ 2వ తారీఖున ఈ యొక్క ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క యూనిట్లకు సంబంధించిన పత్రాలు అందజేస్తారు। జూన్ 1 నుండి 9వ తారీఖు వరకు రాష్ట్రం అయితే ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలు చేస్తుంది కాబట్టి అప్పటి వరకు వారంలో ఇక జిల్లాల వారీగా ఇక మొత్తం కూడా జిల్లా మంత్రి ఆధ్వర్యంలో కలెక్టరు సౌజన్యంతో కూడా ఈ యొక్క పథకాలు కూడా అందజేస్తారు। ఇది మొత్తంగా జరుగుతున్నది। ఇక చాలా అంశాలు ఉన్నాయి। ఒకటి వయసు నిబంధన అయిపోయింది, రేషన్ కార్డు నిబంధన అయిపోయింది। ఇక సబ్సిడీ విషయంలో కూడా గైడ్లైన్స్లో ఒక స్పష్టమైన క్లారిటీ కూడా వచ్చింది। ఇక 50,000 లోపు ఉన్న యూనిట్లకు మాత్రం 100% సబ్సిడీ ఇచ్చింది। ఇక 50 నుండి ₹1,00,000 లోపు మాత్రం 90% సబ్సిడీ, 1,00,000 నుండి 2 లక్షల వరకు మాత్రం 80% సబ్సిడీ, ఇక 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల లోపు ఉన్న దానికి మాత్రం 70% సబ్సిడీ అయితే సర్కారు ప్రకటించింది। ఇక అంటే సబ్సిడీ ప్రధానంగా 50,000 లోపు అయితే మాత్రం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు। ఇక
ఎలా అప్లై చేయాలి, ఎలాంటి పత్రాలు కావాలంటే ప్రధానంగా ఆధార్ కార్డు అనేది తప్పకుండా మ్యాండేటరీగా తీసుకోవడం జరిగింది. ఇక రేషన్ కార్డును తప్పకుండా ఉండాలి. రేషన్ కార్డు లేని ఎడల ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే సామాజిక వర్గాల వారిగా ఈ యొక్క పథకాన్ని ఇస్తారు కాబట్టి తప్పకుండా క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఫోటో, అలాగే బ్యాంక్ సంబంధించిన పాస్బుక్, వ్యవసాయ సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఒక వ్యవసాయ సంబంధించిన పాస్బుక్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ యొక్క రవాణా సంబంధించిన అవకాశం ఉంటే దానికి సంబంధించిన యూనిట్లు కావాల్సి వస్తే మాత్రం వారు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా బ్యాంకు లింక్ ద్వారా తీసుకోవచ్చు, బ్యాంకు లింకు లేకుండా కూడా తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే ఎవరైతే అర్హులు ఎంపిక అవుతారో వారికైతే మాత్రం ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయి. 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ ప్రకారం కూడా ఏ యూనిట్లు ఉంటాయో దానికి సంబంధించిన మెలకువలు కూడా చెప్తారు. ఎవరైతే సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీ వచ్చిన 15 రోజుల తర్వాత ఆ తర్వాత ఇక బ్యాంకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక నిబంధన విషయానికి వస్తే మాత్రం ఒక ఊరిలో ఒక యూనిట్కే అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక ఊరిలో కనుక ఎవరైనా ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటే మరొకరికి ఆ అవకాశం లేకుండా ఈ పథకంలో మాత్రం నిబంధన ఉంది. ఎందుకంటే చాలామంది రిపీటెడ్గా ఒకే దానికి సంబంధించిన చేయడం వల్ల కూడా అక్కడ లబ్ధిదారులు లాభపడే అవకాశం లేదు, పోటీ ఉండే అవకాశం నేపథ్యంలో వివిధ రకాల యూనిట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక్కరికే పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇక పెద్ద ఎత్తున ఈబీసీ సంబంధించిన వాళ్ళైతే మాకు ఈ పథకంలో అవకాశం కల్పించాలి, మేము అగ్రవర్ణ కులాల్లో ఉన్నప్పటికీ దాంట్లో చాలామంది పేదలు ఉన్నాము, పేదలకు ఈ పథకంలో భాగం చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి కూడా అభ్యర్థనలు వస్తున్న నేపథ్యంలో ఈబీసీ కులస్తుల సంబంధించిన ఆప్షన్ కూడా తీసుకున్నారు. ఎవరైతే ఈబీసీ సంబంధించిన పరిధిలోకి వస్తారో అందులో పేదవాళ్ళు ఉంటారో పేద మధ్యతరగతి వారికి మాత్రం నిబంధనల ప్రకారం మాత్రం ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం మాత్రం సర్కారు కల్పించింది. ఇలా వివిధ రంగాల సంబంధించిన అంశాలు అలాగే వివిధ నిబంధనలు కూడా దీంట్లో పొందుపరిచారు. ఇక మహిళల సంబంధించిన విషయానికి వస్తే మాత్రం 25% కోటాను అయితే విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని యూనిట్లలో కూడా దాదాపు 25% మహిళల కోటాకే ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకైతే అత్యంత ప్రాధాన్యత కూడా ఇచ్చింది. ఇక వికలాంగుల విషయానికి వస్తే మాత్రం దివ్యాంగులకు మాత్రం 5% సంబంధించిన రిజర్వేషన్ కూడా ఇచ్చింది. ఇక తెలంగాణ ఉద్యమకారులకు అలాగే ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో పోరాడిన వారికి ఆ సంబంధించిన ఉద్యమంలో కూడా అసలు బాసిన కుటుంబాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చింది. వారికి యూనిట్ల విషయంలో మాత్రం ప్రోత్సాహకాలు మొదటి ప్రాధాన్యత దశలో కూడా ఇచ్చే అవకాశాన్ని కూడా తీసుకుంది. ఇలా వివిధ అంశాల వారిగా మాత్రం అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన తెలంగాణ సర్కార్ మాత్రం తాజాగా గైడ్లైన్స్ విడుదల చేయడంతో చాలామంది కూడా సమస్యల పట్ల కూడా నివృత్తి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇక ఎవరైతే obms.gov.nic. దీంట్లో వెబ్సైట్లో కూడా అప్లై చేసుకుంటారో ఆ అప్లై చేసుకున్న తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ను ప్రింట్ తీసుకొని ఆ పత్రాన్ని గ్రామీణ పరిధిలో అయితే మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పట్టణ పరిధిలో ఉంటే మాత్రం జోనల్ సంబంధించిన అలాగే మున్సిపల్ సంబంధించిన ఏదైతే ఈ యొక్క ఆఫీసుల్లో కూడా అక్కడ ఈ యొక్క పత్రాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని కూడా ఏదైతే లబ్ధిదారుల ఎంపిక కూడా ఉంటుంది. ఇలా వివిధ అంశాల పట్ల కూడా దీనికి సంబంధించిన పథకంపై వస్తున్న ఆ అభ్యంతరాల నేపథ్యంలో సమస్యల నేపథ్యంలో ఇక సర్కార్ అయితే గైడ్లైన్స్ విడుదల చేసిన సందర్భంగా కనిపించింది. ఇంకేమైనా ఇంకా అభ్యంతరాలు వస్తే తప్పకుండా దాని పట్ల కూడా తీసుకొని కూడా సవరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డు నిబంధన పట్ల మార్పు చేర్పులు చేసింది, వయసు నిబంధన పట్ల కూడా క్లారిటీ ఇచ్చింది. ఈబీసీ సంబంధించిన వారికి అయితే మాత్రం అవకాశం కల్పిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక గ్రామంలో ఒకే యూనిట్ పెట్టుకునే అవకాశం, మల్టిపుల్ యూనిట్లు ఒకే దాని మీద యూనిట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు. ఒక కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించింది. ఇలా మొత్తానికి 5 లక్షల మందికి అవకాశం కల్పించాలి, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికోసం ముందుగా 6,000 కోట్లు అనుకున్నప్పుడు కూడా అంచనా పెరిగిపోయే అవకాశం ఉండడంతో ఈ పథకం కోసం మాత్రం 8,000 కోట్లనైతే సర్కార్ అయితే కేటాయించబోతుంది. ఇలా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్న ఎస్టీ, ఎస్సీ,
బీసీ, ఎంబీసీ, మైనార్టీ, ఈబీసీ సామాజిక వర్గాలకైతే ఆర్థిక చేయూతనిచ్చి ఉపాధి లేని వారికి మాత్రం సొంతంగా స్వయం ఉపాధి కల్పించడానికి ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకుంది. అందులో భాగంగా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రూపొందించింది.